సరిగ్గా 5000 రోజుల క్రితం దర్శక ధీరుడు రాజమౌళి నటరుద్ర ఎన్టీఆర్ కాంబినేషన్లో సింహాద్రి సినిమా వచ్చింది. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో హిట్ పేరుగా పేరుగాంచిన వారి కాంబినేషన్లో సింహాద్రి రావడంతో దానిపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. వాటిని అందుకోవడంలో ఈ చిత్రం 100% సక్సెస్ కావడంతో అది ఆ రోజుల్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన రికార్డులను ఈ మూవీ క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన మొదటి షో నుంచి విపరీతమైన పాజిటివ్ టాక్ ని మూటగట్టుకుంటున్న ఈ చిత్రం 191 థియేటర్లలో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. అలాగే 173 థియేటర్లలో 75 రోజులు, 154 థియేటర్లలో 100 రోజులు, 89 థియేటర్లలో 125 రోజులు, 63 థియేటర్లలో 150 రోజులు, 52 థియేటర్లలో 175 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఆ రోజుల్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్. వాటిల్లో కొన్నింటిని ఇతర చిత్రాలు బద్దలు కొట్టేస్తే ఒక్క రికార్డ్ ని మాత్రం ఇంతవరకు ఏ ఒక్కటి కూడా బ్రేక్ చేయలేకపోయింది. చివరికి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఓ కుదుపు కుదిపేసిన బాహుబలి సైతం ఆ రికార్డ్ ని టచ్ చేయలేదు. అదే 52 థియేటర్లలో 175 రోజులు పూర్తి చేసుకోవడం. ఈ ఘనత ఇప్పటికీ చెరగకుండా అలాగే ఉండడం నిజంగా విశేషం. దీన్ని బట్టి సింహాద్రి ఎంత పెద్ద హిట్ కొట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో సింహాద్రి సినిమా 5000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఆ చెదరని రికార్డ్ గురించే సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. మరి ఈసారైనా జక్కన్న తాను సృష్టించిన ఆ రికార్డ్ ని బాహుబలి ది కంక్లూజన్ తో బీట్ చేస్తాడా లేదా వేచి చూడాలి.